మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పీఎఫ్, ఐఈఏ చట్టాలను కాలానికి అనుగుణంగా మార్పు చేసి కొన్ని చట్టాలను సవరణ చేయగా కొన్నింటిని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా ప్రతి జిల్లాలోని పోలీసు అధికారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుందని, ప్రతి జిల్లాలో కొంతమంది అధికారులకు వీటిపై తర్ఫీదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లా నుంచి శిక్షణ పొందిన అధికారులు శ్రీ మధుసూదన్ గౌడ్, డిసిఆర్ బిసిఐ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ ఎస్ఐ శంకర్, పెద్ద శంకరంపేట ఎస్ఐ అధికారులకు సిబ్బందికి ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది. సో అదే చట్టం మనకు ఇప్పుడు లేకపోతే మనకు ఈ స్టేజ్ లో ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది మనకు సిఆర్పిసి చట్టం నుంచి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి అధికారం. ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా మన భారతదేశ సమాజానికి అనుగుణంగా మరియు పెరిగిపోతున్న నేరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి వాటిని 3 చట్టాలుగా తయారు చేయడం జరిగింది. ఈ 3 చట్టాలు కూడా జూలై 1 నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. కాబట్టి వీటిలో అందరికీ కూడా బేసిక్ బిఎన్ఎస్ఎస్ ద్వారా మనకు ప్రత్యేకంగా ఒక సెక్షన్ ప్రకారము ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. అందులో మనకి ఏ అధికారులైనా అంటే ఎఫ్ఐఆర్ చేయడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ జరుగుతుంది. దాంట్లో ఇన్స్పెక్టర్ అనంత్ సిఐ గారు ఉన్నారు, అలాగే ఎస్ఐ జోగుడు ఉన్నారు. వీళ్ళంతా మనకు ట్రైనర్స్ అంటే పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని వచ్చి వాళ్ళు మన జిల్లాలో పెంచవలసిన దీంట్లో ఐపీ సబ్జెక్టు, సిఆర్పీ సబ్జెక్టు, ఇండియన్ ఎవిడెన్స్ చట్టం, బిఎన్ఎస్, కేఎన్ఎస్ఎస్, ఈ బోర్డు గురించి వాళ్ళు ట్రైనింగ్ అక్కడ ఏం చేసిన మంది మనకు చెప్తారు. గారు మన బిజీ షెడ్యూల్ వల్ల 2 days దాన్ని కుదించారు. కాబట్టి ఎవరైతే ట్రైనింగ్ పిలుస్తున్నామో కంపల్సరీ మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.